హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మా బాబుకి నేమ్ పెట్టే రోజు మేమైతే నేమ్ గుడిలో పెడదాం అనుకున్నాము. అందుకోసం అయితే రెడీ అవుతున్నాము. మేమందరం కూడా రెడీ అయిపోయాము. ఇంకా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. మా పిన్ని వాళ్ళు ముగ్గురు అనమాట. మా పిన్ని చిన్నది. వీళ్ళైతే సిగ్గుపడుతున్నారు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి. ఇంకా మా బాబాయ్ అయితే మా పిన్నికి బాబుకి అయితే ఫొటోస్ తీద్దామని చూస్తూ ఉన్నారు. కొన్ని ఫొటోస్ అయినా తీసుకుందాము అని చెప్పేసి అందరినీ సెట్ చేసేలోపు ఇంకా ఆటో అయితే వచ్చేసింది. ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా. ఇంకా ఊరు దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి పెదపవన్ దగ్గర మా పెదనాన్ని తీసుకొని అయితే ఇంకా కందుకూరు వెళ్తున్నాము. మేము ఇంకా కందుకూరులో గుడిలో పూజ చేయించుకొని ఇంకా నేమ్ పెట్టాలి అనుకున్నాము. ఈ పొలాలన్నీ వచ్చేసి చిన్నపవని దగ్గర. ఇంకా మా పెదనాన్న చెప్తూ ఉన్నాడు అనమాట, ఈ సంవత్సరం వరి అంతగా బాగా రాలేదు అని చెప్పేసి. ఎందుకంటే మా పెదనాన్న వాళ్ళు కూడా కొంచెం వరి వేస్తున్నారు. ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు అయితే రావు అని చెప్తున్నాడు. మా ఊరు నుంచి కందుకూరు వెళ్ళడానికి 1.5 అవర్ పైనే పడుతుంది. మేము వచ్చేసరికి 10:30 దాటింది. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట కందుకూరు. ఇంకా అత్తయ్య వాళ్ళు ముందే వచ్చేసారు. సుధీర్ పూజ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను వెళ్ళిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత శివుడి దగ్గర కూడా అభిషేకం చేయించుకున్నాము. శివాలయంకి వెళ్తే చాలా మంచిది అంటారు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది అంటారు. అక్కడ పూజారి అయితే ఒక అతనికి అయితే 9 రకాల ధాన్యాలతో అయితే ఇప్పించారనమాట. నెక్స్ట్ మా పేరెంట్స్ వచ్చేసి మాకు బట్టలు పెట్టారు. ఆ బట్టల మీద కూర్చొని బాబుకైతే పేరు పెట్టాలి. ఇంకా పేరు పెట్టడానికి కావాల్సిన అన్నీ కూడా ముందే పూజారి చెప్తే అతనైతే రెడీ చేసి పెట్టేశారు. ఇంకా పేరు పెట్టే ముందు అయితే పూజారి ఏంటో చెప్తా ఉన్నారు. అప్పటి వరకు మాత్రం బాబు కామ్గా పూజారి సైడే చూస్తూ ఉన్నాడు. కరెక్ట్గా పేరు పెట్టే టైంకి అయితే చాలా ఏడ్చేశాడు. అసలు ఉండలేదన్నమాట. మేమందరం అయితే వాడికి పేరు నచ్చలేదు అనుకుంటూ ఉన్నాము. ఇంకా మేము ఏం నేమ్ పెట్టాము అనేది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూసింటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేమ్ పెట్టడం అయితే అయిపోయింది. ఆ తర్వాత అయితే మేము అక్షంతలు వేసిన తర్వాత అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు, ఇంకా వదిన వాళ్ళు కూడా వచ్చిన్నారు. ఇంకా అందరి చేత అయితే అక్షంతలు వేయించాము. అందరూ అక్షింతలు వేసి మాకు మా బాబుకి అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. ఇది మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజారి హారతి ఇవ్వమని చెప్పారు. హారతి ఇచ్చేటప్పుడు పాట పాడతారు కదా, పాట పాడమని చెప్తే ఇప్పట్లో ఎవరికి వస్తున్నాయి చెప్పండి పాటలు. ఇంకా పూజారి ఏదో పాడుతుంటే ఇంకా వదిన వాళ్ళు హారతి ఇచ్చి ఇంకా బొట్టు పెట్టేశారు. మనకంటే చిన్న వాళ్ళకి మనమే బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కదా. ఇంకా ఆ తర్వాత వదిన కూడా అక్షంతలు వేసేశారు. మేమైతే ఇక్కడికి రిలేటివ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. ఇంకా అత్తయ్య సైడ్ వాళ్ళని ఎక్కువ మందిని పిలిచాము. మా సైడ్ తక్కువ అనమాట. టోటల్గా 200 మెంబర్స్కి ఫుడ్ అయితే అరేంజ్ చేశాము. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత వీళ్ళందరూ స్టార్ట్ అవుతుంటే మీకు ఫోటో తీస్తాను అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. మా పిన్నికి అయితే ఆల్రెడీ తెలుసు ఈ వీడియో అయితే యూట్యూబ్లో పెడతాను అని చెప్పేసి. అదే మా పెద్దమ్మతో చెప్తూ ఉంది. ఇంకా అందరూ కూడా అన్నం తినేశారు. ఇంకా మేము ఏమేమి పెట్టాము అనేది ఇక్కడ చూపిస్తాను. వెజ్ ఫుడ్ అనమాట. ఒక స్వీట్, వడ, పప్పు సుక్కి, పులిహోర. ఇంకా వెజ్ అంటే కామన్గా పప్పు, సాంబార్, వడియాలు ఇవి అయితే ఉంటాయి కదా. పులిహోరలోకి గోంగూర చట్నీ చాలా బాగుంటుంది కదా, మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇంకా వంకాయ కర్రీ, గోబీ అయితే అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా అరటికాయ. ఇంకా అన్నం తినేసిన తర్వాత అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 1/2 అవర్ స్పెండ్ చేసి అక్కడి నుంచి అయితే ఊరికైతే వచ్చేసాము. అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.